ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది, కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం, కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడాను స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికి కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం బుచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. ఇకపోతే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే మీకు అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వస్తుంది. మీకు 2వ ఇంటధిపతి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఇన్ని రోజులు 6th హౌస్లో ఈ యొక్క అక్టోబర్ 31 ఈ యొక్క 2023 వరకు కూడా రాహుగ్రస్తంగా అంటే గురుచండాల యోగంతో ఏర్పడ్డటువంటి ఈ యొక్క కలయిక అన్నది మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడైతే అక్టోబర్ 31 బృహస్పతిని వదిలి రాహువు పక్కకి వెళ్ళిపోయారో మీనంలోకి, అప్పటి నుంచి కూడా కొంత పాజిటివ్ అన్నది చూశారు. కొంత హెల్త్లో పురోభివృద్ధి అనేది చాలా ఇబ్బంది పెట్టింది మీకు. కానీ ఇప్పుడు రాహువును వదిలినాక పాజిటివ్ పరిస్థితులు వచ్చాయి. ఇంకా ఇప్పుడు 6వ ఇంట్లో నుంచి ఆయన మీకు మీ యొక్క సప్తమానికి వస్తున్నారు. సకల శుభాలు, సొసైటీలో మీకు ఉద్యోగంలో ఒక ఫేమ్ ఏర్పడుతుంది. మీకంటూ ప్రత్యేక స్థానం, ప్రత్యేక అభివృద్ధి గోచరిస్తుంది. ఈ యొక్క పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీకంటూ ఒక మంచి ప్లేస్లో ఉంటారు. జీవితాన్ని మోటివేట్ చేసుకోవటానికి మీ ఎక్స్పీరియన్స్ మీకు ముందుకు అడుగు వేయిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. మీకు కూడాను భగవంతుని కృప ఎక్కువ కలుగుతుంది. ఆ యొక్క ఆనందాన్ని మీరు చవిచూడగలుగుతారు. ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుడు మీకు అండదండలతో ఉండి చాలా శుభాలు ఇస్తాడు. మీకు లాభంలో ఉన్న కేతువును బృహస్పతి మీకు పంచమ వీక్షణ ద్వారా అయినా మీ యొక్క సప్తమం నుండి చూస్తారు. కాబట్టి ఇక్కడ చాలా శుభాలు కలుగుతున్నాయి మీకు లాభంలో.
తీర్థయాత్ర వైభవం, మంత్రదీక్షలు ఇవన్నీ కూడా బాగుంటాయి. స్త్రీ దేవత ఆరాధనలు మీకు చక్కగా ఫలిస్తాయి. చక్కగా గురు దీక్షలు ఇవ్వగలుగుతారు, తీసుకోగలుగుతారు. విశేషించి మీకు మీ యొక్క తృతీయ స్థానాన్ని బృహస్పతి చూడడం అనేది సిబ్లింగ్స్ మధ్యన మంచి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మంచి కలయికలు, మంచి సంభోగాలు, అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇలాంటివి కూడా మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. అలాగే విశేషించి తీసుకున్నట్లయితే మీ యొక్క రాశినే చూస్తున్నారు బృహస్పతి. ఇన్ని రోజులు మీకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే శని భగవంతుడు కూడాను కొంత వక్ర ప్రారంభం అనేది జరుగుతుంది. ఈ టైంలో మీకు కొంచెం పాజిటివ్ ఉంటుంది. తృతీయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగాల వైపు, కొంచెం రియల్ ఎస్టేట్ వైపు మోటివేట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. విశేషించి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఖనిజ సంపదలు, అంటే విశేషించి ఖనిజ సంపదలు అంటే భూ సంబంధమైన క్రయ విక్రయాల దగ్గర నుంచి, అలాగే ఈ యొక్క గనులు, బొగ్గు గనులు కావచ్చు, అలాగే కొంత ఆయిల్కి సంబంధించినటువంటి బిజినెస్ కూడాను కొంచెం కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శుభం.